ప్రభునందు ప్రేమను దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5:8 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రతి వారు హృదయ శుద్ధి కలిగి ఆత్మచేత నడిపింపబడినట్లుగా నీ కృపలో వర్ధల చేయండి నా తండ్రి. అయ్యా, హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూస్తారన్నావు. నిన్ను చూసే మా నేత్రాలను, నిన్ను చూసే ఆ భాగ్యాన్ని మాకు కలిగించారు. మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నా దేశాన్ని రక్షించండి. అలాగే ఈ ప్రార్థనలు ఏకీపిస్తూ బలహీనులుగా ఉన్న వారికి బలమును దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. అప్పులు, ఆర్థిక సమస్యలను తీర్చండి. మీరు ఇంట్లో నుండి బయటకు వెళుతున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా నీ కాపుదల భద్రతలో ఉంచు తండ్రి. స్కూళ్ళు తీయబోతున్నారు, కాలేజీలు తీస్తున్నారు. అయితే నాయన, ప్రతి వారు బాగా చదువుకొని నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నాయన. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంతానం లేని వారికి సంతానం దయచేయండి నాయన. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం దయచేయండి. నీ దీవెనలతో నింపండి, కృపలో వర్ధల చేయండి. నాతోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.